గత ప్రభుత్వంలో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప నగరానికి దాదాపు 69 కోట్ల డ్రైనేజీ పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా కొత్త బస్టాండ్ నుంచి బుగ్గంగ కాలువ కలపడం జరిగింది. అలాగే ముత్రాసపల్లిలో కూడా కాలువ పనులు మరియు చించోకు పోలీస్ స్టేషన్ దగ్గర పూర్తి స్థాయిలో పనులు ముగించబడడం జరిగింది. ఆ సందర్భంగానే కడప నగరంలోని ప్రకాష్ నగర్కు మా ఎస్సీ కాలనీకి దాదాపు 55 ఏళ్ళ చరిత్రలో మా ప్రకాష్ నగర్కు మా జగనన్న ప్రభుత్వంలో ఒక తార్ రోడ్డు 2 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు అయితేమి, బీసీ హాస్టల్ దగ్గర 2 వాటర్ ట్యాంకులు అమృత స్కీమ్ ద్వారా శాంక్షన్ మంజూరు చేయడం అయితేమి, పేద ప్రజల కోసము వైద్యం కోసము సచివాలయం ద్వారా ఒక మంచి హాస్పిటల్ను నిర్మించడం ఎస్టేట్లో జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రకాష్ నగర్లో ఒక పెద్ద కాలువ చాలామంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రకాష్ నగర్లో ఒక కాలువ కూడా ఓపెన్ కాలువ లేదు. ఈ పెద్ద కాలువ నిర్మించి ఈ ఓపెన్ కాలువ నిర్మించిన తర్వాత దానికి సైడ్ కాలువ కలిపి పూర్తి చేస్తారు. అలాగే వర్షాలు పడినప్పుడు దాదాపు 55 ఏళ్ళ నుంచి మా కడప నగర్ ప్రకాష్ నగర్ చాలా ఎస్సీ కాలనీ ఒక్క డ్రైనేజ్ కూడా లేదు. కాబట్టి ఈ డ్రైనేజ్ కాలువ నిర్మించడం మాకు చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు, ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కడప నగరం పైన ప్రేమతో దాదాపు 310 కోట్ల రూపాయలు వెచ్చించి నగరంలో ఉన్నటువంటి ఇరుకైన రోడ్లన్నీ కూడా వెడల్పు కోసం ఆనాడు ప్రయత్నం చేయడం జరిగింది. అటువంటి సమయంలో దాదాపు కడప నగరంలో 2022లో విపరీతమైన వరదలు రావడం, దాదాపు అన్ని ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రకాష్ నగర్ కావచ్చు, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఎన్జిఓ కాలనీ కావచ్చు, మృత్యుంజయకుంట కావచ్చు, అన్ని అప్సరాల వరకు అన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి మా మేయర్ గారు సురేష్ బాబు గారు కానీ, ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆ రోజు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఆ రోజు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మన కడప నగరంలో ముందు స్టామ్ వాటర్ డ్రైన్లు నిర్మించాలి సార్, చాలా ఇబ్బందిగా ఉంది, ఎక్కడ చూసినా కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, వర్షం వస్తే జలపాతం అయిపోతున్నాయి అని చెప్పేసి ఆ రోజు అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు 69 కోట్ల రూపాయలు ఈ నగరానికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత జీవో ఇచ్చి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ కొండాయిపల్లి వరకు కాలువ నిర్మించడం జరిగింది. రెండో ఫేజ్లో మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి దాదాపు బుగ్గవంక వరకు కాలువ కలపడం జరిగింది. అలాగే ఫేస్ వైజ్ ఈరోజు చేస్తూ వస్తున్నారు. ఈరోజు అందులో భాగంగానే మన ప్రకాష్ నగర్లో కూడా ఈరోజు ఇక్కడ కట్టెల డిపో దగ్గర నుంచి దాదాపు పకీర్పల్లి చెరువు వరకు కూడా ఈ నిర్మాణం శాశ్వత నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మరొక్క మారు ఆనాడు కడప నగర్ ఈరోజు ప్రకాష్ నగర్ యొక్క ప్రజల యొక్క కష్టాలు తీరుతాయని మేము భావిస్తూ ఉన్నాం.